అన్నింటికంటే ముఖ్యమైనది వ్యక్తిత్వం అన్నది మనం మర్చిపోతాం. మన భాగస్వాములు, మన తోటి ప్రయాణికులు, వాళ్లతో పాటే మనం ప్రయాణాన్ని కొనసాగిస్తాం. వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. మీరే స్వయంగా చూడండి, మేఘాల నుంచి వర్షపు చినుకు పడినప్పుడు దాని లక్ష్యం ఏమిటంటే భూమి. దాని యాత్ర మొత్తం గాలిలోనే కొనసాగుతుంది. కానీ దానికి భాగస్వామి ఎవరు దొరుకుతారో అనే దాని మీదే చాలా ఆధారపడి ఉంటుంది. మీరే చూడండి, ఒకవేళ దానికి ముత్యపు చిప్ప భాగస్వామిగా దొరికితే, ఒకవేళ అది ఆల్చిప్ప నోట్లో పడిందంటే అది ముత్యంలా మారుతుంది. అప్పుడు లక్ష్యం ఏమవుతుంది? ఈశ్వరుని ఆభరణం. అదే ఒకవేళ వర్షపు చినుక్కి సర్పం తోడు దొరికింది అనుకోండి, అది వెళ్లి సర్పం నోటిలో పడితే అప్పుడది విషంగా మారుతుంది. ఇక అప్పుడు లక్ష్యం ఏమవుతుంది? ఒకరి ప్రాణాలను తీయటం. అందుకే మన జీవితంలో